వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైరీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా 6th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. హూ అచీవ్డ్ ఏ న్యూ నేషనల్ రికార్డ్ ఇన్ ద డెకథలాన్ విత్ ది స్కోర్ ఆఫ్ 7826 పాయింట్స్ అట్ ద విస్లా కేపిస్కీ మెమోరియల్ మీట్ ఇన్ పోలాండ్. పోలాండ్లో విస్లా చాపిస్కీ మెమోరియల్ మీట్లో 7826 పాయింట్లతో డెకథలాన్లో కొత్త జాతీయ రికార్డును ఎవరు నెలకొల్పారు అంటే తేజస్విన్ శంకర్. యాక్చువల్గా తేజస్విన్ శంకర్ హై జంప్లో గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి అథ్లెట్గా ప్రసిద్ధి పొందారు. సో ఈయన ఇటీవల పోలాండ్లో జరిగినటువంటి మెమోరియల్ మీట్లో 7826 పాయింట్లతో డెకథలాన్లో జాతీయ రికార్డును సొంతం చేసుకోవడం జరిగింది. సో రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. ఒకటి, అతని పేరు తేజస్విన్ శంకర్. ఎన్ని పాయింట్స్తో సాధించారు అంటే 7826 పాయింట్స్తో. ఏ దేశంలో జరిగింది ఈవెంట్ అంటే పోలాండ్లో. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద UK's astronomer royal, becoming the first woman to hold this title in its 350-year history. 350 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి యూకే ఆస్ట్రోనమర్ ఖగోళ శాస్త్రవేత్త రాయల్గా నియమించబడిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే 350 ఇయర్స్లో ఫస్ట్ ఫిమేల్ అనమాట ఈమె. అంటే మొదటి మహిళ యూకే యొక్క ఆస్ట్రోనమర్గా నియమించబడడం జరిగింది. ఈమె పేరే ప్రొఫెసర్ మిచెల్ డవ్ గెర్టీ. సో ఈమె పని ఏంటి అంటే యూకే యొక్క రాజకీయానికి సలహాలు ఇవ్వడం మరియు ఖగోళ శాస్త్రం మరియు విజ్ఞాన శాస్త్రంపై ప్రజల ఆసక్తిని పెంపొందించడం వంటి బాధ్యతలను కలిగి ఉంటుంది. సో ప్రొఫెసర్ డెగౌటీ ఒక ప్రముఖ శాస్త్రవేత్త. అంతరిక్ష అన్వేషణలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందడం జరిగింది. ఆమె ముఖ్యమైనటువంటి నాసా మిషన్ అయినటువంటి క్యాసినీ మిషన్లో కీలక పాత్రను పోషించారు. సో జస్ట్ ఆమె పేరు మాత్రమే ఇంపార్టెంట్ అండి. పేరు ఏంటి అంటే ప్రొఫెసర్ మిచెల్ డగౌటీ. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ శాటిలైట్ డెవలప్డ్ బై ద ASG స్పేస్ మొబైల్ that ISRO plans to launch as part of its next Indo-US collaboration? ఇస్రో తన తదుపరి ఇండో-యుఎస్ సహకారంలో ప్రయోగించడానికి ASG స్పేస్ మొబైల్ అభివృద్ధి చేసినటువంటి కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు ఏమిటి అంటే బ్లూబర్డ్ శాటిలైట్. ఇటీవల చూసాం కదా, నిసార్ ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది శ్రీహరికోట నుంచి. ఎవరు అభివృద్ధి చేశారు నిసార్ని అంటే ఇండియా మరియు US నిసార్ని అభివృద్ధి చేయడం జరిగింది. నిసార్ అనేటువంటిది ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అదే తరహాలో బ్లూబర్డ్ శాటిలైట్ ను కూడా US మరియు ఇండియా ఇద్దరి సహకారంతో అభివృద్ధి చేయబోతున్నారు. దీన్ని ఎస్పెషల్లీ ఎవరి ద్వారా, ఏ కంట్రీ ద్వారా అభివృద్ధి చేయబడుతుంది అంటే US ఆధారిత ASG స్పేస్ మొబైల్ ద్వారా అభివృద్ధి చేయబడుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి చూసుకోండి. అయితే దీని ప్రయోగం మాత్రం మన భారతదేశంలోని మన అత్యంత శక్తివంతమైన ప్రయోగ నౌక అయినటువంటి LVM-3 అంటే ముందు ఏమని పిలిచేవారు దాన్ని GSLV MK3గా పిలువబడేది. LVM-3 ముందు దానిని ఉపయోగించి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి ప్రయోగించబడడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. నిసార్ శాటిలైట్ అయినా సరే, ఈ బ్లూబర్డ్ శాటిలైట్ అయినా సరే. సో ఇవి రివిజన్ MCQs అనమాట. శాటిలైట్స్ మీద ఇటీవల కరెంట్ అఫైర్స్ లో కనిపించినటువంటి క్వశ్చన్స్ ని ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. On the final flight of its mandatory H-2A rocket, which satellite did Japan launch to monitor climate change and greenhouse gases? ఏం లేదండి, జపాను ఒక శాటిలైట్ ని లాంచ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది లాంచ్ అంటే క్లైమేట్ చేంజ్ ని మరియు గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ని మానిటర్ చేయడానికి. దాని పేరు ఏం పేరు అంటే గోసాట్ GW. గోసాట్ అంటే ఏంటి అంటే గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ వాటర్ సైకిల్. అలా కాకుండా ఎగ్జామ్లో గోసాట్ GW అనేటువంటిది ఏ దేశానికి చెందింది అంటే సింపుల్ గా జపాన్ దేశానికి చెందింది. Which Indian company is said to become the first private firm to launch satellite broadband services
using an indigenously built satellite? Answer is Anant Technologies. Chala important question ఇది. Which two companies have partnered to develop India's first indigenous quantum secure satellite? Answer ఏంటి? Space TS మరియు Synergy Quantum Companies. Drone 1 satellite recently launched by which country? Israel country. Nisar satellite mission jointly developed by NASA and ISRO. What is the name of the Iranian telecommunications satellite launched aboard a Russian Soyuz rocket on July 2025 from the Vostocki Cosmodrome? సో మొన్న ఇరానియన్ యొక్క టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ను రష్యాలో లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే నహీద్ 2. ఇలా కాకుండా నహీద్ 2 టెలికమ్యూనికేషన్ శాటిలైట్ ఏ దేశానికి చెందింది అంటే ఇరాన్ దేశానికి చెందింది. అస్సాం శాట్ ఎవరికి చెందినటువంటి శాటిలైట్ ఇది? అస్సాం శాట్ అంటే అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి శాటిలైటే అస్సాం శాటిలైట్. అస్సాం శాట్ చాలా ఇంపార్టెంట్. అస్సాం శాట్. What is the name of the theme-based urban forest project being developed in Gurugram, Haryana to restore the degraded Aravali ల్యాండ్స్కేప్? ఆరావళి పర్వత ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి హర్యానా గురుగ్రామ్లో అభివృద్ధి చేయబడుతున్నటువంటి థీమ్ ఆధారిత నగర అటవీ ప్రాజెక్టు పేరు ఏమిటి అంటే మాతృవన్ అనమాట. మాతృవన్ అని ఉంది. సో ఈ మాతృవన్ అనేటువంటిది ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు అంటే హర్యానా గురుగ్రామ్లోని ఆరావళి పర్వత ప్రాంతంలో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో అంటే 750 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడుతున్నటువంటి థీమ్ ఆధారిత నగరి అటవీ ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్టులో పట్టణ పర్యావరణ పునరుద్ధరణ, సమాజ ఆధారిత చెట్లు నాటడం, జీవవైవిధ్య పరిరక్షణ మరియు ఆరావళి పర్వత ప్రాంతాన్ని పునరుద్ధరించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్ట్లో చాలా మంది పాల్గొనడం జరుగుతుంది. ఎవరెవరు పాల్గొంటున్నారు అంటే సిఎస్ఆర్ సంస్థలు, ఎంఎన్సీస్, ఎన్జిఓస్, పాఠశాలలు మరియు ప్రభుత్వ సంస్థలు అన్నీ కలిసి పనిచేస్తాయన్నమాట ఇందులో. సో ఇంత మాత్రం చేస్తే చాలు. కానీ ఈ ప్రాజెక్టులో ప్రధానమంత్రి కొన్ని మిషన్లతో అనుసాధించబడడం జరిగింది ఈ ప్రాజెక్టులో. ఆ మిషన్స్ ఏమేమిటి అంటే ఏక్ పేడ్ మాకే నామ్, మిషన్ లైఫ్ మరియు వన్ మహోత్సవ్. ఇవన్నీ ఈ ప్రాజెక్ట్తో అనుసంధానించడం జరిగింది. సో సింపుల్గా ఇలా కూడా అడగచ్చు అనమాట. ఈ మాతృవన్ అనేటువంటిది ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతోంది అంటే హర్యానా రాష్ట్రంలో గురుగాంలో. What is the name of the new taxi service launched by 8 cooperatives in India to launch the dominance of Ola and Uber? ఈ క్వశ్చన్ పిఏబి క్వశ్చన్ అండి. మనం పిఏబి క్వశ్చన్ ని కూడా కవర్ చేస్తాం. సో మనం పిఏబినే కాదు, నేషనల్, జాతీయ, అంతర్జాతీయ, స్టేట్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్, ఎన్విరాన్మెంట్ న్యూస్, పిఐబి న్యూస్, హిందూ న్యూస్, సో ఎన్ని రకాలైనటువంటి న్యూస్ని చూసి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను, ఏవైతే ఖచ్చితంగా ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవుతాయో. సో కాబట్టి ఈ ½ సెషన్ డైలీ కరెంట్ అఫైర్స్ని అస్సలు మిస్ చేయకండి. ఎంతో టైం వేస్ట్ అవుతుంటుంది. ఒకవేళ మీరు కానీ చదివారనుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ 1 month 2 monthsకే మీకు చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది కరెంట్ అఫైర్స్లో. సో నేను అలా ట్రై చేశాను కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను. సో మీరు కూడా ఖచ్చితంగా డైలీ కరెంట్ అఫైర్స్ను మినిమం ఒక 20 minutes, ½ hour అన్నా చదవడానికి ట్రై చేయండి, వెళ్ళడానికి ట్రై చేయండి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ టాక్సీ సర్వీస్ లాంచ్డ్ బై 8 cooperatives in India to challenge the డామినెన్స్ ఆఫ్ ఓలా అండ్ ఉబెర్? భారతదేశంలో ఓలా మరియు ఉబర్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి 8 సహకార సంఘాలు ప్రారంభించినటువంటి టాక్సీ సేవ పేరు ఏమిటి అంటే భారత్. ఆర్ బ్రాండ్ పేరు ఏమిటి అంటే భారత్ ఆట అట్లా వస్తున్నాయి కదా, అలా అనమాట. భారత్ అనే బ్రాండ్ పేరు మీద టాక్సీ సర్వీసెస్ని లాంచ్ చేయబోతున్నారు. ఎన్ని సహకార సంస్థలు అంటే 8 సహకార సంస్థలు కలిసి మల్టీ స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ కింద ప్రారంభించడం జరిగింది. దీని నమోదుని ఎప్పుడు చేయబడ్డాయి నమోదు అంటే June 6th ఈ పేరుని నమోదు చేయడం జరిగింది. కానీ న్యూస్లో మాత్రం ఇప్పుడే ఉందన్నమాట, ఇప్పుడే బయటికి రావడం జరిగింది ఈ న్యూస్.
ముఖ్యంగా ఎవరున్నారు అంటే ఫౌండర్స్లో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఎన్సిడిసి మరియు ఇఫ్కో మరియు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ ఉన్నాయన్నమాట. వీరు ముఖ్య ఫౌండర్స్ దీనికి. ఈ ప్రాజెక్టుకు 300 కోట్ల అనుమతించబడిన మూలధనంతో క్యాపిటల్తో పూర్తిగా సహకార సంఘాల ద్వారా నిధులు సమకూర్చబడుతుంది. ఈ సహకార నమూనా లాభాలను న్యాయంగా డ్రైవర్లకు పంచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇది సేమ్ మోడల్, ఓలా ఎలాగుందో ఉబర్ ఎలాగుందో ఇది గవర్నమెంట్ది అనమాట. ఈ సేవ అనేటువంటిది 200 మంది డ్రైవర్లతో ఆల్రెడీ ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలో ప్రారంభించబడింది మరియు దాన్ని విస్తరించడానికి కూడా ప్రణాళికలను అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఒక యాప్ కూడా దీనికోసం అందుబాటులోనికి రానుంది. సో ఈ ఈ ఈ భారత్ యొక్క ట్యాక్సీ సర్వీసెస్కు టెక్నాలజీ కన్సల్టెంట్గా మరియు మార్కెటింగ్ వ్యూహం కోసం ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే ఐఐఎం బెంగళూరు అనేటువంటిది సహకారం చేస్తోందండి. సో ఇది సహకార మంత్రి అమిత్ షా పేర్కొన్నటువంటి సహకార్ సే సమృద్ధి దృష్టితో అనుసంధానించడం జరుగుతుంది. Which film won the Best Feature Film Award at the 71st National Film Awards for the year 2023? సో 2023కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి అవార్డ్స్ని ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఎన్నవ అవార్డ్స్ అంటే 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనమాట. సో 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ఫీచర్ ఫిలిం అవార్డు గెలుచుకున్నటువంటి చిత్రం ఏది అంటే 12th ఫెయిల్. భారతీయ సినిమా లోకంలో అద్భుతమైనటువంటి కృషిని గుర్తించడానికి సంబంధించినటువంటి జ్యూరీలు విజేతలను ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా ఇది ఆగస్ట్ 1న 2025 ఆగస్ట్ 1న 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే విన్నర్స్ని అనౌన్స్ చేశారనమాట. ఇది ఎక్కడ జరిగింది ఈవెంట్ అంటే నేషనల్ మీడియా సెంటర్ ఇన్ న్యూఢిల్లీలో జరగడం జరిగింది. సో 2 పాయింట్స్ అనేటువంటివి ఇక్కడ ఇంపార్టెంట్. ఏ సినిమాకి లభించింది అంటే 12th ఫెయిల్ సినిమాకి లభించింది. ఇది ఎన్నవ జాతీయ చలనచిత్ర అవార్డులు అంటే 71st అనమాట. ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్ యూజ్డ్ ఫర్ నాసాస్ Crew 11 మిషన్ లాంచ్డ్ ఆన్ ఆగస్ట్ 1st 2025? నాసా యొక్క Crew 11 మిషన్ కోసం 2025 ఆగస్టు 1న ప్రయోగించిన అంతరిక్ష నౌక పేరు ఏమిటి అంటే క్రూ డ్రాగన్ ఎండివర్ అనమాట. సో ఈ యొక్క మిషన్ అనమాట. ఇది ఏది Crew 11 మిషన్ అనేది ఎవరు ప్రయోగించారంటే నాసా ప్రయోగించబోతుంది. సో 4 ఆస్ట్రోనామర్ని ఎక్కడికి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోకి తీసుకుపోవడం జరుగుతోంది. సో ఎవరికి సంబంధించిందంటే నాసాకి సంబంధించింది ఇది. అది అంత మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. సో దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారంటే కెనడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి ప్రయోగించడం జరిగింది. రాకెట్ ఏది అంటే SpaceX Falcon 9. Who won the inaugural chess eSports World Cup EWC 2025 held in రియాద్, సౌదీ అరేబియా? సో రియాద్, సౌదీ అరేబియాలో జరిగినటువంటి తొలి చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ 2025ను గెలుచుకున్నది ఎవరు అంటే మ్యాగ్నస్ కార్ల్సన్ అనమాట. ఇది మొదటిది. సో మ్యాగ్నస్ కార్ల్సన్ రియాద్, సౌదీ అరేబియాలో జరిగిన తొలి చెస్ ఈస్పోర్ట్స్ వరల్డ్ కప్ను గెలుచుకోవడం జరిగింది. గ్రాండ్ ఫైనల్లో అలీ రెజా ఫిరోజాను ఓడించడం జరిగింది. సో ఈ మార్క్స్ కార్ల్సన్ అనేటువంటిది ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో టీమ్ లిక్విడ్ ను ప్రాధాన్యం వహించారు. ఆ తరపు నుంచి ఏ టీం తరపు నుంచి అంటే టీమ్ లిక్విడ్ తరపు నుంచి ప్రాధాన్యం అనేటువంటిది వహించడం జరిగింది. సో ఆయన జస్ట్ పేరు అనేది ఇంపార్టెంట్, ఏ వరల్డ్ కప్ అనేటువంటిది ఇంపార్టెంట్. వరల్డ్ కప్ పేరు ఏంటి అంటే ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్. ఎవరు గెలిచారు అంటే మ్యాగ్నస్ కార్ల్సన్ గెలిచారు. ఇది ఎక్కడ జరిగింది అంటే రియాద్, సౌదీ అరేబియాలో జరిగింది. What is the theme of the first ever BIMSTEC Traditional Music Festival held in New Delhi? న్యూఢిల్లీలో జరిగిన తొలి బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీతోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటే సప్తసుర్ 7 నేషన్స్ 1 మెలోడీ. సప్తసుర్ ఈ దేశాలు ఒకే
స్వరము అనే అర్థం. సో ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన తొలి బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీతోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే సప్తసుర్, 7 దేశాలు ఒకే స్వరం అనమాట. ఈ థీమ్ ఏకత్వంలో వైవిధ్యాన్ని అంటే లైక్ బిమ్స్టెక్ సభ్య దేశాలు ఏమేమి ఉన్నాయి మనకి బిమ్స్టెక్ అంటే బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్ అనమాట. సంగీత సాంప్రదాయాల ద్వారా జరుపుకోవడం అంటే వీటి మధ్య ఏమంటారు భారతీయ సాంస్కృతిక సంబంధాల మంత్రిత్వ శాఖ అనేటువంటి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగింది. అయితే వీళ్ళు ఎవరు అంటే ఈ బిమ్స్టెక్ యొక్క దేశాల మధ్య ప్రాంతీయ సమగ్రత, సాంస్కృతిక సంభాషణ మరియు ప్రజల మధ్య సంబంధాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికే ఈ సంగీతోత్సవంను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దీంట్లో థీమ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. థీమ్ ఏంటి అంటే సప్తసుర్, 7 నేషన్స్ అండ్ 1 మెలోడీ. Which state in India has been recognized as the leading state for organ donation? అవయవ దానంలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. ఏ కార్యక్రమం ద్వారా అంటే జీవన్ధన్ కార్యక్రమం ద్వారా ఇది అవయవదానం మరియు అవయవ మార్పిడి ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి 15వ భారత అవయవదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి చేతుల మీదుగా జాతీయ అవార్డు తీసుకురావడం జరిగింది. In which village was India's first AI artificial intelligence powered అంగన్వాడీ launched? భారతదేశపు తొలి AI ఆధారిత అంగన్వాడీ ఏ గ్రామంలో ప్రారంభించబడింది అంటే వధమ్నా అండి. అంటే ఈ వధమ్నా ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లా వామ్దానా గ్రామంలో ప్రారంభించబడింది. ఇది ఒక గ్రామం అన్నమాట. ఈ కార్యక్రమం నాగ్పూర్ జిల్లా పరిషత్ మిషన్ బాల్ భరారీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పిల్లల విద్య మరియు సంరక్షణను మార్చడంగా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాల పిల్లలకు అంటే 2 నుంచి 6 సంవత్సరాల పిల్లలు కవితలు, పాటలు మరియు ప్రాథమిక భావాలను ఈ సాంకేతికల ద్వారా సరదాగా మరియు సమర్థవంతంగా నేర్చుకోవడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ రాష్ట్రంలో ఉంది ఈ గ్రామం అంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఉందన్నమాట ఈ వడ్డమ్నా గ్రామం. What is the name of the major naval exercise conducted by Russia in July 2025? రష్యా 2025 జూలైలో నిర్వహించిన ప్రధాన నౌకా విన్యాసం పేరు ఏమిటి అంటే జులై స్ట్రామ్ అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించింది అంటే జూలై 23 నుండి జూలై 27 వరకు రష్యా నిర్వహించింది. ఈ భారీ స్థాయి ఆపరేషన్లో 150 కంటే ఎక్కువ యుద్ధ నౌకలు, 120 విమానాలు, 10 తీరపు క్షిపణి బ్యాటరీలు మరియు సుమారుగా 15,000 సిబ్బంది పాల్గొనడం జరిగింది. సో సింపుల్గా ఏ దేశం దీన్ని నిర్వహించింది జూలై స్ట్రామ్ని అడిగితే రష్యా దేశం. ఇవి 1 లైనర్ క్వశ్చన్స్ అండి. వీళ్ళు క్విక్గా డిస్కస్ చేద్దాం. The government of India launched the Apna Ghar initiative to improve the safety and well-being of truck drivers during long journeys. This program provides hygienic and comfortable resting spaces along major highways. As of July 1st, 2025, 368 units with over 4,600 beds have been established by public sector oil marketing companies at ఫ్యూయల్ స్టేషన్స్ నేషనల్ వైడ్. సో భారత ప్రభుత్వం అప్నా ఘర్ అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేసింది. ఎందుకు చేసింది అంటే ట్రక్ డ్రైవర్ల యొక్క సేఫ్టీని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ట్రక్ డ్రైవర్స్ అనేవారు లాంగ్ జర్నీస్లో వెళ్తా అంటారు కదా, వాళ్ళ సేఫ్టీ కోసం ఏం చేసింది అంటే రెస్టింగ్ ప్లేసెస్ను మేజర్ హైవేస్తో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎన్ని బెడ్స్తో అంటే 4,600 బెడ్స్తో
ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే పబ్లిక్ సెక్టార్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అట్ ఫ్యూయల్ స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళకి రెస్ట్ కావాలి అనిపిస్తే ఎవరంటే ట్రక్ డ్రైవర్స్ అక్కడికి వెళ్ళి పనుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ పేరు ఏం పేరు అంటే అపనా ఘర్ ఇనిషియేటివ్. Bihar state is a host of Asia Rugby Under-20 Sevens Championship 2025. సో బీహార్ రాష్ట్రం అనేటువంటిది ఏషియా రగ్బీ అండర్-20 ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఖలీద్ జమీల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ కోచ్ ఆఫ్ ద ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీమ్. సో ఇండియన్ మెన్స్ ఫుట్బాల్ టీం యొక్క హెడ్ కోచ్ గా ఎవరు నియమితులయ్యారు అంటే ఖలీద్ జమీల్. 1st August 2025 Vice Admiral Sanjay Vatsyayan assumed charge as the 47th Vice Chief of Naval Staff. సో సంజయ్ వత్సయన్ గారు 47th Vice Chief Naval Staff గా నియమింపబడడం జరిగింది. The Supreme Court recently warned that unchecked the ecological degradation, landslides, floods and deforestation in Himachal Pradesh could lead to the state's disappear from the map of the country and directed the state and union government to file action plans addressing the ongoing environmental క్రైసిస్ ఇన్ ద స్టేట్. సో ఇటీవల సుప్రీం కోర్టు వార్న్ చేసింది. ఎవరికి వార్న్ చేసింది అంటే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కి, అదే విధంగా భారత ప్రభుత్వానికి ఏమని, మీరు గనక ఈ ల్యాండ్ స్లైడ్స్ ని కానీ, ఫ్లడ్స్ ని కానీ, డిఫారెస్ట్ ని కానీ పైన గనక చర్య తీసుకోకపోతే భారత మ్యాప్ నుండి హిమాచల్ ప్రదేశ్ అనేటువంటి తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది, అంటే ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది అని చెప్పడం జరిగింది. చర్యలు తీసుకోమని హెచ్చరించడం జరిగింది. The 8th Commonwealth Youth Games will be held in 2027 in Malta, making it to the first time the event will take place across 2 islands of Malta and Gozo. సో 8th Commonwealth Youth Games ఎక్కడ జరగబోతున్నాయి అంటే ఎప్పుడు అంటే 2027లో ఎక్కడ జరగబోతున్నాయి అంటే ఫస్ట్ టైం అనమాట, మాల్టా మరియు గోజోలో జరగబోతున్నాయి. Sonali Mishra is the first woman to be appointed as the Director General of the Railway Protection Force in the 143 years history. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సొనాలి మిశ్రా గారు ఫస్ట్ మహిళ అనమాట ఈమె. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి అపాయింట్ అవ్వబోతున్నారు. 143 years హిస్టరీలో ఇంతవరకు ఎవరు లేరు, ఈమె ఫస్ట్ ఆమె. ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ లాంచ్డ్ ద వీక్ లాంగ్ నో యువర్ వీవ్స్ క్యాంపెయిన్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారు ఒక క్యాంపెయిన్ ని లాంచ్ చేశారు. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటి అంటే నో యువర్ వీవ్ క్యాంపెయిన్ అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1st నుంచి 7th August వరకు. ఎక్కడ అంటే నేషనల్ క్రాఫ్ట్ మ్యూజియం అండ్ హస్తకళ అకాడమీ ఇన్ న్యూఢిల్లీ. ఇవి రివిజన్స్ క్వశ్చన్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. భారతదేశపు మొట్టమొదటి గడ్డి భూమి పక్షుల జనగణన ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే కాజిరంగా నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ నిర్వహించబడడం జరిగింది. ఎద్దుల బండి పందాలు, కుక్క పందాలు, గుర్రాల పందాలు మరియు పావిరాల పందాలు వంటి సంప్రదాయ వారసత్వ క్రీడలపై 28 సంవత్సరాల నిషేధాన్ని ఇటీవల ఎత్తివేసిన భారత రాష్ట్రం ఏది అంటే పంజాబ్. పూర్ణిమాదేవి బర్మన్ నేతృత్వంలో ఈ సంరక్షణ మోడల్ ఇటీవల కంబోడియాలోని టోన్లే సాప్ బయో రిజర్వ్ లో సంక్షిప్త గ్రేటర్ అడ్జుటెంట్ స్టాక్ ను రక్షించడానికి ప్రవేశపెట్టబడింది అంటే హర్గిలా ఆర్మీ మోడల్. 2025 జూలై 30న విస్ఫోటనం చెందిన చెస్కో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే కంచట్కా ద్వీపకల్పం రష్యాలో ఉంది. భారతదేశపు మొదటి మేక్ ఇన్ ఇండియా 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే దీన్ దయాల్ పోర్ట్ కాండ్లాలో ప్రారంభించబడింది. 2025 జూలై 31న భారత నౌకాదళానికి అందజేయబడిన నీలగిరి క్లాస్ అంటే ప్రాజెక్ట్ 17 3వ నౌక పేరు ఏమిటి అంటే హిమగిరి. ఆపరేషన్ ముస్కాన్ 11 దేశవ్యాప్తంగా చేపట్టబడిన ఆపరేషన్ అంటే ముస్కాన్ కార్యక్రమంలో ఎంతమంది అంటే 7,678 మంది పిల్లలను రక్షించిన భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే తెలంగాణ అండి. భారతదేశం ఏఐ ప్రభావ సదస్సు అంటే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను ఎప్పుడు నిర్వహించబోతోంది అంటే ఫిబ్రవరి 2026లో నిర్వహించబోతోంది.
ఇండస్ నదీ సంరక్షణ కోసం లదాఖ్ అధికారికంగా సఫాయి ఆందోళన్ డేను ఎప్పుడు ప్రకటించింది అంటే ఆగస్ట్ 12న ప్రకటించడం జరిగింది. భారతదేశం కనెక్టింగ్ ద వరల్డ్ త్రూ రామాయణ కార్యక్రమం క్రింద మహర్షి వాల్మీకి విగ్రహం ఎక్కడ ఆవిష్కరించబడింది అంటే కొంపురోటోండో, ఇటలీలో. 2028 COP33 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది అంటే భారతదేశం. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఆమోదించిన ఏఐ ఆధారిత రోడ్డు భద్రత పైలట్ ప్రాజెక్టు ప్రారంభించినటువంటి మొదటి భారతీయ రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవి ఫస్ట్ ఇన్ ఇండియా స్టాండర్డ్ జీకేలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. ఆల్రెడీ అదర్ స్టేట్ ఎగ్జామ్స్ లో అడిగారు ఈ క్వశ్చన్స్ ని, మన స్టేట్ లో కూడా అడిగారు. ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ మౌంట్ ఎవరెస్ట్ వితౌట్ ఆక్సిజన్ ఈస్ క్షిప్రా అగ్నా దోర్జీ. ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ జ్ఞానపీఠ అవార్డ్ శ్రీ శంకర్ కురూప్. ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ మెగ్సెసే అవార్డ్ ఈస్ ఆచార్య వినోదా భావే. The first person to receive Nobel Prize in Economics, Amartya Sen. The first person to receive Stalin Prize, Saifuddin Ilchu. The first person to resign from the Central Cabinet, Shyam Prasad Mukherjee. The first President of India who died while in office, Dr. Zakir Hussain. The first President of India National Congress is W.C. Banerjee. Idi Iroji current affairs quiz question. Who received the 43rd Lokmanya Tilak National Award on 1st August 2025? 1st August 2025లో 43వ లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? సో ఇవి అంటే ఇవాళ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే విత్ ట్రిక్స్.